సాక్షి ఫండే 29 సెప్టెంబర్ 2024 పిల్లల కథ తాబేళ్లు చేపలు కోతులు రచన కైకాల వెంకట సుమలత. ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్ద కోతులు మంచివే, కానీ పిల్ల కోతులు 4 మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్లే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు చేపలు నివసిస్తున్నాయి. చేపలు తాబేళ్లు నీటి మీద తేలి ఆడగానే కోతులు చెట్లపై నుంచి పళ్ళు కాయలు ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి. కోతినేస్తాలు, మేము మీకు ఏ విధంగానూ అడ్డు రావడం లేదు, మరి మీరెందుకు మమ్మల్ని నీటిపైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు అని ఒకరోజు చేప ప్రశ్నించింది. మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లలో పడుతున్నాయి అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది కోతి. చేపనేస్తాలు, పిల్ల కోతులు కావాలనే అలా గిరాటు వేస్తున్నాయి, మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అంది తాబేలు. రోజురోజుకి కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం తాబేళ్లు చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వల్ల ఫెళ్ళున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లలో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో కాపాడండి కాపాడండి అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు తాబేళ్లు బయటకొచ్చాయి. అయ్యో, పిల్లకోతులు నీళ్లలో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడదాం అంది ఒక తాబేలు. పిల్లకోతులు, ఇలా మా వీపు మీద కూర్చోండి అంటూ 4 పెద్ద తాబేళ్లు వాటి దగ్గరికి వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం అన్నాయి పిల్లకోతులు. అలాగే అన్నాయి తాబేళ్లు. అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతన్ని చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమర్చి ఉన్న చేపలు తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి. ఈరోజు నా అదృష్టం పండింది, చాలా చేపలు తాబేళ్లు కూడా దొరికాయి అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. అయ్యో, మన నేస్తాలను ఇతడు తీసుకెళ్ళిపోతున్నాడు అని పిల్లకోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుకొని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారు పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్లకోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. మనం ఎప్పుడు ఇలాగే ఒకరికి ఒకరంగా స్నేహంగా ఉండాలి అనుకున్నాయి అన్నీ. బాగుంది కదండి పిల్లలు కథ. ఇలా మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు తప్పకుండా సహాయపడతాడు. బాగుంది కదా.